చరిత్ర పరిచయం. చరిత్ర పరిచయం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతి, నాగరికత ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాయి, సామాజిక, ఆర్థిక, మత రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఎలా మారుతూ వచ్చాయి అనే అంశాల గురించి మనకు తెలియజేసే శాస్త్రము చరిత్ర, హిస్టరీ. సంస్కృతి అనగా ఒక జీవన విధానము. సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశను నాగరికత అని అంటారు. చరిత్రను ఇంగ్లీష్ హిస్టరీ అని అంటారు. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టోరియా అనగా పరిశోధించి తెలుసుకొనుట. ఇంక్వైరీ, నాలెడ్జ్ ఎక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్. హెరోడోటస్ను గ్రీక్ చరిత్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పేర్కొంటారు. ఇతని గ్రంథం ద హిస్టరీస్. భారత చరిత్ర, సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటారు. భారత ఇండాలజీ పితామహునిగా సర్ విలియం జోన్ను పిలుస్తారు. క్రీపూరు 5 లక్షల సంవత్సరాల వరకు గల దశ తొలి శిలాయుగం, ప్లిస్టోసిన్. దీనినే తొలి మంచు యుగం, ఫస్ట్ ఐస్ ఏజ్ అంటారు. మంచు కరిగి నీరు ఏర్పడడం, జీవం పుట్టుక, సంస్కృతి పురోగమనం కనబడిన దశగా హోలోసేన్, రెండవ మంచుయుగం పిలువబడింది. ఇదే ప్రస్తుతం నడిచే దశ. మానవుడు ఆస్ట్రలోపిథికస్ భూమిపై ఉద్భవించి 5 లక్షల సంవత్సరాల కాలము పూర్తి అవుతుంది. చారిత్రక ఆధారాలు లేదా లిఖితపూర్వక ఆధారాలు. చారిత్రక సాహిత్య వనరులు. భారతదేశంలోని వివిధ కాలాలలోని కవుల ద్వారా, మత బోధకుల ద్వారా విలువైన సాహిత్య సమాచారం అందించబడింది. ఈ గ్రంథాలలో మతపరమైన అంశాలు, సమకాలీన అంశాలు, లౌకిక అంశాలు మరియు చరిత్ర, సంస్కృతి, సామాజిక అంశాలు పొందుపరచబడ్డాయి. స్వదేశీ ఖాతాలు లేదా సాహిత్యం. స్వదేశీ సాహిత్యం మరలా 2 భాగాలుగా విభజించబడుతుంది. 1 మతపరమైన సాహిత్యం, 2 లౌకిక సాహిత్యం. 1 మతపరమైన ఆధారాలు. ఈ విభాగంలో ప్రాచీన భారతదేశానికి చెందిన వేదకాలంలో రచించబడిన వేద సాహిత్యం, జైన సాహిత్యం మరియు బౌద్ధ సాహిత్యం గురించి చర్చిస్తాము. వేద సాహిత్యం. ఇక్కడ వేదకాలానికి చెందిన వేదాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు మరియు ఇతిహాసాల గురించి చర్చిస్తాము. జైన సాహిత్యం. జైన పవిత్ర గ్రంథాలైన అంగాలు మరియు జైన కవులు రచించిన జైన కల్పసూత్ర, పరిశిష్ట పర్వన్ మరియు కథాసరిత్సాగరం వంటి గ్రంథాలను ఈ సాహిత్యంలో చదువుకుంటాము. బౌద్ధ సాహిత్యం. బౌద్ధమత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు మరియు బౌద్ధ సన్యాసి నాగసేనుడు రచించిన మిలిందవన, ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు మొదలైనవి ఈ సాహిత్యానికి చెందుతాయి. ఈ లౌకిక సాహిత్యం మతాలకు అతీతంగా రూపొందించబడినది. భారతదేశంలో మొదటి లౌకిక గ్రంథంగా పాణిని రచించిన అష్టాధ్యాయిని పేర్కొంటారు. ఈ క్రింది లౌకిక గ్రంథాలు ఆయా కాలాలలోని రాజవంశాలకు చెందిన పరిపాలనా అంశాలు మరియు సామాజిక అంశాలను వివరిస్తున్నాయి. అర్థశాస్త్రం. దీనిని చాణక్యుడు రచించాడు. ఇతనికి కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అని పేర్లు కలవు. ఈ గ్రంథం మౌర్యుల పరిపాలనను గురించి వివరిస్తుంది. రాజతరంగిణి. ఈ గ్రంథాన్ని కల్హనుడు రచించాడు. ఈ గ్రంథానికి కొనసాగింపుగా సీక్వెల్గా రచించబడినవి జోనరాజు రచించిన దివ్య రాజతరంగిణి, శ్రీవర రచించిన జైన రాజతరంగిణి. ఈ గ్రంథాలు కాశ్మీర రాజవంశాల చరిత్రను, పరిపాలనను వివరిస్తాయి. నీతిసారం. ఈ గ్రంథాన్ని కామాంధకుడు రచించాడు. ఈ గ్రంథం గుప్తుల పరిపాలనా అంశాలను వివరిస్తుంది. హర్షచరిత్ర. ఈ గ్రంథాన్ని బాణుడు రచించాడు. ఈ గ్రంథం హర్షవర్ధనుని పరిపాలనా విశేషాలు తెలియజేస్తుంది. ఇతర లౌకిక గ్రంథాలు. గ్రంథం మహాభాష్యం. రచయిత పతంజలి. వివరణ మౌర్యానంతర వంశాల గురించి వివరిస్తుంది. బృహత్ కథ. రచయిత గుణాఢ్యుడు. వివరణ శాతవాహన కాలం నాటి గ్రంథం. గాథా సప్తశతి. రచయిత హాలుడు. వివరణ శాతవాహనుల కాలపు గ్రంథం. ముద్రారాక్షసం. రచయిత విశాఖదత్తుడు. వివరణ మౌర్య వంశస్థాపన గురించి వివరించు గ్రంథం. దేవీ చంద్రగుప్తం. రచయిత విశాఖదత్తుడు. వివరణ గుప్తుల కాలపు సంఘటనలను వివరించు గ్రంథం. కౌముదీ మహోత్సవం. రచయిత విజ్జకుడు. వివరణ మొదటి చంద్రగుప్తుని పట్టాభిషేకం. విక్రమాంక దేవ చరిత్ర. రచయిత బిల్హనుడు.
వివరణ కళ్యాణి చాళుక్య త్రిభువనమల్ల మరియు అతని సమకాలికుల గురించి వివరిస్తుంది. పృథ్వీరాజ్ విజయం. రచయిత చంద్ బర్దాయ్. వివరణ పృథ్వీరాజ్ చౌహాన్ 3 విజయాల గురించి వివరిస్తుంది. పృథ్వీరాజ్ రాసో. రచయిత చంద్ బర్దాయ్. వివరణ పృథ్వీరాజ్ చౌహాన్ 3 గురించి వివరిస్తుంది. అపూర్ నుండి వచ్చిన విదేశీ సాహిత్య వనరులు. అనేక మంది విదేశీయులు భారతదేశంలోకి రాయబారులుగా, పర్యాటకులుగా మరియు వ్యాపారస్తులుగా వచ్చి వారి యొక్క అనుభవాలను గ్రంథాల రూపంలో వివరించారు. దోరా గ్రీకు మూలాలు. 1. ఇండికా గ్రంథం. ఈ గ్రంథాన్ని మెగస్తనీస్ రచించాడు. మెగస్తనీస్ సిరియా పాలకుడైన సెల్యూకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చాడు. ఈ గ్రంథం మౌర్యుల పరిపాలనా అంశాలను, దక్షిణ ప్రాంతంలోని పరిపాలనా అంశాలను వివరిస్తుంది. 2. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిట్రియన్ సీ. ఈ గ్రంథాన్ని ఒక అజ్ఞాత నావికుడు, అన్నోన్ సెయిలర్ రచించాడు. భారతీయ రాజకీయ, వాణిజ్య మరియు జాతిపరమైన అంశాలను వివరిస్తుంది. ఒనోబ్ ఎర్గోనా లాటిన్ మూలాలు. 1. న్యాచురల్ హిస్టరీ. ఈ గ్రంథాన్ని ప్లైనీ రచించాడు. మౌర్యుల కాలపు పరిపాలన అంశాలను వివరిస్తుంది. చైనీస్ ఆధారాలు. చైనీస్ సోర్సెస్. 1. ఫోకువోకి. ఈ గ్రంథాన్ని ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు రచించాడు. ఇతడు మొదటి చైనా యాత్రికుడుగా 2వ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించి అప్పటి విశేషాలను ఈ గ్రంథంలో పొందుపరిచాడు. 2. సియుకి. ఈ గ్రంథాన్ని చైనాకు చెందిన బౌద్ధ సన్యాసి, పండితుడు మరియు యాత్రికుడైన హ్యూయన్ సాంగ్ రచించాడు. ఇతడు కనౌజు పరిపాలించిన హర్షవర్ధనుడి కాలంలో భారత్కు వచ్చి తూర్పు వేంగి చాళుక్యుల కుబ్జ విష్ణువర్ధనుణ్ణి, పల్లవుల కాలపు మొదటి నరసింహవర్మన్ను మరియు బాదామీ చాళుక్య 2వ పులకేశిలను సందర్శించాడు. ఇతడిని యాత్రికుల రారాజు, కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అందురు. శ్రీలంకా సాహిత్యం. 1. ది క్రానికల్ ఆఫ్ ది ఐలాండ్ మరియు ది గ్రేట్ క్రానికల్. సింహలానికి చెందిన బౌద్ధమత గ్రంథాలు. కొన్ని ప్రాచీన గ్రంథాలు పాలీ భాషలో రచించబడగా తర్వాతవి సంస్కృతంలో ఉన్నాయి. ఈ గ్రంథాలు భారతదేశంలో బౌద్ధమతానికి సంబంధించిన వివరాలను అందించడంతో పాటు మౌర్యులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అరబిక్ సాహిత్యం. 1. కితాబ్ ఉల్ హింద్. గ్రంథాన్ని మహ్మద్ గజనీ యొక్క ఆస్థాన విద్వాంసుడైన అల్ బెరూనీ రచించాడు. ఈ గ్రంథంలో కవి భారతదేశ ప్రజల జీవన విధానాన్ని వివరించాడు. ఇండాలజీ స్థాపకుడు, తులనాత్మక మత పితామహుడు తారానాథ్. ద హిస్టరీ ఆఫ్ ది టిబెట్ అనే గ్రంథాన్ని తారానాథ్ రచించాడు. 17వ శతాబ్దంలో భారత్లో గల అన్ని బౌద్ధ ప్రాంతాలను తిరిగి ఈ పుస్తకంను రాశారు. అదేవిధంగా అశోక చక్రవర్తికి సంబంధించిన విలువైన సమాచారాన్ని దివ్యవదన అనే మరొక గ్రంథం తెలియజేయును. వెన్ పురావస్తు వనరులు. ఆర్కియాలజిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకు సంబంధించిన శాసనాలు, నాణేములు, కట్టడాలు మరియు వాటికి సంబంధించిన అవశేషాలు, అదేవిధంగా శిల్పాలను ఆధారాలుగా ఉపయోగించి చరిత్రపైన ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేస్తారు. శాసనాలు. రాయి, ఇటుక, లోహం లేదా ఏదైనా గట్టి ఉపరితలంపైన లిఖించబడిన లేదా రంగుతో వేయబడిన చారిత్రక, మతపరమైన లేదా ఇంకా ఏదైనా రికార్డునే శాసనం అంటారు. భారతదేశంలో ప్రాచీన కాల మొదటి దశలో బ్రాహ్మీ, ఖరోష్టి మరియు గ్రీకు లిపులు గల శాసనాలు వేయబడ్డాయి. తదనంతర కాలంలో సంస్కృత శాసనాలు వేయబడ్డాయి. ఇలా భారత్లో వేసిన మొదటి సంస్కృత శాసనంగా రుద్రదామనుడి జునాగఢ్ శాసనం కీర్తిగాంచినది. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అనగా ప్రాచీన లిపుల అధ్యయనం, పేలియోగ్రఫీగా పిలువబడును. శాసనాలలో లిఖించబడిన సమాచార రీత్యా ఈ క్రింది 4 రకాలుగా వర్గీకరణ గాంభించవచ్చు. 1. శిలాశాసనాలు. రాజు యొక్క ఆజ్ఞలను, ఉత్తర్వులను ప్రజలకు తెలియజేయుటకు మొట్టమొదట అశోకుడు శాసన రూపంలో వేయుట. 2. అంకిత శాసనం. ఏవైనా ఇతరులకు అంకితం చేయుటను శాసన రూపంలో వేయుట. 3. దాన శాసనం. రాజులు గాని, వారి భార్యలు గాని పురోహితులకు లేదా ఇతర ధార్మిక సంస్థలకు దానం చేసిన భూముల గురించి రాగి పలకలపై రాయించి శాసనాలు క్రవేయిస్తే వాటినే దాన శాసనాలు అంటారు. గుప్తుల కాలం నాటి నలంద తామ్ర లేదా రాగి శాసనం, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, బీహార్ బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇవ్వడం గురించి పేర్కొనబడింది.
ఈ శాసనంలోనే మొదటిసారిగా అగ్రహార అనే పదం కనిపించును. 4. స్మారక శాసనం. ఈ శాసనాలలో భౌగోళిక పరిస్థితులు, సమకాలీన ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు, పాలక వంశాల పేర్లు, వారి పాలనా కాలం, దండయాత్రలు, యజ్ఞయాగాలు, మంత్రులు, సైన్యాధిపతులు, సాధించిన విజయాలు, ప్రశస్తులు, ప్రబోధాలు, అర్పణాలు స్మారకాలుగా విభజించారు. ఉదాహరణ: అశోకుని శాసనాలు, భారవేలుని హాతీ గుంఫా శాసనం, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, రుద్రదామని జునాగఢ్ శాసనం, సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి శాసనం, చంద్రగుప్తుని మెహర్లీ శాసనం మరియు 2వ పులకేసి ఐహోలు శాసనం మొదలైనవి. 2. నాణేములు. శాసనాల తరువాత ప్రాచీన మధ్యయుగ భారత చరిత్ర రచనకు నాణేములు ముఖ్యమైన ఆధారాలు. నాణేముల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అందురు.